మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. 2 లక్షల మందితో కరీంనగర్ లో రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమర బేరీ సభ రైతు సంఘాలు జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతుల వరి కోతలు పూర్తి కానందున వారి విజ్ఞప్తి మేరకు విద్యార్థులు వివిధ సామాజిక వర్గాల విన్నపం మేరకు రైతులు మహాగర్జన సమర బేరీ సభ ఈ నెల 28కి జరగవలసిన మహాసభను వచ్చే మే నెల 30న నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాలు జాతీయ సలహాదారు పెండ్యాల కేశవరెడ్డి, ఉత్తర తెలంగాణ జిల్లాల అధ్యక్షుడు పెండ్యాల రామరెడ్డి, రాష్ట్ర జిల్లాల నాయకులు బండ గోపాల్ రెడ్డి, చెన్నమనేని పురుషోత్తంరావు, చేకూరి అశోక్, రావుల కిరణ్ రెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జున్నూతుల రాజరెడ్డి, అశోక్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, తాళ్లపల్లి రమేష్, రాఘవరెడ్డి తదితర ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28న నిర్వహించాల్సిన రైతు మహాగర్జనను మే 30కి నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ముఖ్య డిమాండ్ ఏదైతే ఉందంటే రైతులకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వెంటనే పరిష్కరించాలి, అన్నదాతలకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలి. జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై జవాన్, రైతుల ఐక్యత వర్ధిల్లాలి. అన్నదాతలకు ఇచ్చిన హామీలను వివిధ సామాజిక వర్గాలకు కుల సంఘాలకు ఇచ్చిన తక్షణమే అమలు చేయాలనేటువంటి డిమాండ్తో మేము ఈ నెల 28న రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమర బేరీ సభను ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో తలపెట్టిన సమావేశాన్ని అన్ని వర్గాల ప్రజల సూచన మేరకు, విజ్ఞప్తి మేరకు రైతుల వాపతి పండించిన పంటల వాపతి కోతల దశలో ఉండి పూర్తిగా సమయం లోపల వారి విజ్ఞాపన మేరకు మా ప్రజా సంఘాల సూచనలతో ఇక్కడ అందరం వచ్చి ఒక ప్రత్యేక సమావేశమై ఈ 28కి బదులు వచ్చే నెల మే 30న అందరి రైతుల పంట కాలాలు కూడా పూర్తయ్యే కనుక ట్రాన్స్పోర్ట్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను ఉత్తర తెలంగాణ జిల్లాల రైతు సంఘాల అధ్యక్షుడిని. ఈ నెల 28లో తలపెట్టిన రైతు మహాగర్జనను వ్యవసాయ పనులు ముమ్మరంగా వరి కోతలు జరుగుతున్నందున మాకు ఎక్కువ కూడా పల్లెటూర్లకి వెళ్ళి మండలాల వారిగా ట్రాక్టర్ల ర్యాలీలు చేయాలనే నిర్ణయం ఉన్నది కాబట్టి ఆ వెహికల్స్ మాకు అందుబాటులోకి రావడం లేదు. రైతులు, మా రైతు మిత్రుల కోరిక మేరకు ఈ సభను వచ్చే నెల 30వ తారీఖుకు మార్చడం జరిగింది. రైతు సోదరులు వేరే విధంగా